తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 2లో తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్ట్‌లో భాగంగా మనకు ఈరోజు దళిత ఉద్యమాలు అనే టాపిక్ తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలంగాణలో దళిత ఉద్యమాల జరిగిన తీరును వివరించండి అని కానీ, తెలంగాణలో దళిత ఉద్యమాల పాత్ర సమాజంలో దళిత ఉద్యమాల పాత్ర అని కానీ, దళిత ఉద్యమాల గురించి వివరించండి అన్నప్పుడు మాత్రమే మనం ఇటువంటి ప్రశ్న దీనికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో క్రీస్తు 20వ శతాబ్దం తొలి దశాబ్దంలో అస్పృశ్యతకు అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమం ప్రారంభమైనట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో 20వ శతాబ్దం తొలి దశాబ్దంలో మనకు ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యాన్ని మనకు 1724వ సంవత్సరంలో హైదరాబాద్ రాజ్యం అనేది స్థాపించబడింది. దాని నిజాముల్ ముల్క్ అనేవాడు హైదరాబాద్ రాజ్యాన్ని 1724వ సంవత్సరంలో స్థాపించాడు. ఆ విధంగా నిజాముల్ ముల్క్ స్థాపించిన హైదరాబాద్ రాజ్యము మొత్తం 7 నిజాములు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ విధంగా ఏడుగురు నిజాములు మనకు 1724వ సంవత్సరంలో నిజాముల్ ముల్క్ హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపిస్తే 1948వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరిపే వరకు 1948వ సంవత్సరంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిపి దానిని భారతదేశంలో కలిపింది. అప్పటి వరకు కూడా 7 నిజాములు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ విధంగా 7 నిజాములు హైదరాబాద్ రాజ్యాన్ని ఆసబ్జాయిలు పరిపాలిస్తున్న కాలంలోనే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ రాజ్యంలో దళిత ఉద్యమాలు జరిగాయి. అంటే హైదరాబాద్లో 20వ శతాబ్దము తొలి దశాబ్దంలో అస్పృశ్యతకు అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమం మనకు ప్రారంభమైనట్టు మనకు తెలుస్తుంది. హైదరాబాద్లో భాగ్యారెడ్డి వర్మ నాయకత్వంలో ఆది హిందూ ఉద్యమం పేరుతో దళిత ఉద్యమం జరిగింది. ఆయన అనేక చిన్న సంస్థలు ఏర్పాటు చేసి దళిత అభ్యున్నతికి ఆయన మంచి కృషి చేయడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ 1885 నుంచి 1839 సంవత్సరాల మధ్య జీవించి ఉన్నాడు. భాగ్యారెడ్డి వర్మ అనే సంఘ సంస్కర్త హైదరాబాద్ దళిత ఉద్యమానికి పునాది వేశాడు. హైదరాబాద్ దళిత ఉద్యమానికి భాగ్యారెడ్డి వర్మ పునాది వేయడం జరిగింది. తర్వాత ఆయన ఆది హిందూ ఉద్యమాన్ని హైదరాబాద్ రాజ్యంలో ఆది హిందూ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ముఖ్యంగా ఆది హిందూ అంటే ఆయన ఏం చెప్తాడంటే, ఆది హిందువులు అనేవాళ్ళు ఈ దేశం మూలవాసులు అని చెప్తాడు. అంటే ఆర్యులు అనేవాళ్ళు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఆర్యులు అనేవాళ్ళు ఉన్నత జాతి వారు, వాళ్ళందరూ కూడా ఆర్యులు అనేవారు వేరే ప్రాంతం నుంచి వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మూలవాసులు ఎవరంటే ఆది హిందువులే ఈ దేశం మూలవాసులు. ఈ దేశంలో నేటివ్సే ఆది హిందూస్. వారిని అణిచివేసి బయట నుంచి వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఆయన ఆది హిందూ ఉద్యమాన్ని హైదరాబాద్ రాజ్యంలో ప్రారంభించాడు. ఈయనపై బ్రహ్మ సమాజ ప్రభావం ఉండేది. అంటే ఈ విధంగా బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ 1828వ సంవత్సరంలో స్థాపించాడు. బ్రహ్మ సమాజంలో మనం ప్రధానంగా తీసుకుంటే ఆయన ఈ యొక్క విగ్రహారాధనను ఖండించాడు. తర్వాత ఒకటే దేవుని పూజించడం, ఇట్లా రకరకాల బ్రహ్మ సమాజం అనేది ఆనాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపి మనుషులంతా ఒకటే అనే భావాన్ని కలగజేసింది. ఆ విధంగా బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత ఆయన తర్వాత కేశవచంద్ర సేన్, తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా బ్రహ్మ సమాజంలో మంచి సూత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా బ్రహ్మ సమాజం యొక్క ప్రభావం భాగ్యారెడ్డి వర్మ పైన తీవ్రంగా ఉండేది. సమాజంలో నిమ్న వర్గాలు ఉన్న దళితుల హక్కుల కోసం భాగ్యారెడ్డి వర్మ తీవ్రంగా పోరాడాడు. ఆ రోజుల్లో అస్పృశ్యత అంటరానితనానికి వ్యతిరేకంగా భాగ్యారెడ్డి వర్మ పోరాటం చేశాడు. ఆయన పైన బ్రహ్మ సమాజ ప్రభావం ఉండేది. సమాజంలో నిమ్న వర్గాలు కింద ఉన్న దళితుల హక్కుల కోసం భాగ్యారెడ్డి వర్మ పోరాటం చేయడం జరిగింది. ఆది హిందువులే ఈ దేశం మూలవాసులని, అగ్రవర్ణాల వారు ఆర్యులని, వారు విదేశాల నుండి ఈ దేశానికి వచ్చిన అగ్రవర్ణాల వారు మూలవాసులైన తమను అణచి పెత్తనం చేయిస్తున్నారని భాగ్యారెడ్డి వర్మ అభిప్రాయపడ్డాడు. అంటే ఆది హిందువులే ఈ దేశంలో ఆది హిందువులదే ఈ దేశ మూలవాసులని ఆయన అన్నాడు. ఆది హిందువులే ఈ దేశం మూలవాసులు, అగ్రవర్ణాల వారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే పెత్తనం చేస్తున్నారో వాళ్ళు ఆర్యులు అనే వాళ్ళు ఇక్కడ ఈ దేశస్తులు కాదు. వారు వివిధ దేశాల నుండి ఈ దేశానికి వచ్చి వారు
అగ్రవర్ణాల వారు వచ్చి ఈ దేశ మూలవాసులు ఎవరైతే నేటివ్స్ ఉన్నారో మూలవాసు ఆది హిందువులు వారిపైన వారిని అణిచివేస్తున్నారని వారిపైన పెత్తనం చేస్తున్నారని భాగ్యారెడ్డి వర్మ అభిప్రాయపడ్డాడు. భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ నగరంలో 1888వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన మొదటి పేరు బాగయ్య. తర్వాత ఆర్య సమాజం వారు ఆయన సేవకు గాను 1913వ సంవత్సరంలో వరమాన బిరుదును ప్రదానం చేశారు. ఆయన మొదటి పేరు బాగయ్య. ఆర్య సమాజం వారు ఆయన చేసిన సేవకు గాను 1913వ సంవత్సరంలో వరమాన బిరుదును ప్రదానం చేశారు. కాబట్టి రెడ్డి అని ఎందుకు వచ్చిందంటే రెడ్డి అంటే నాయకుడు కాబట్టి రెడ్డి అంటే రేడు అంటే రాజు నాయకుడు అని అర్థం వస్తుంది కాబట్టి రెడ్డి అనే ఆయన నామాన్ని ఆయన ధరించడం జరిగింది. ఆ విధంగా భాగ్యారెడ్డి వర్మగా ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. ఆయన 1906వ సంవత్సరంలో అస్పృశ్యత నిర్మూలన ఉద్యమాన్ని ప్రారంభించాడు. కృషకం ఆనాడు అస్పృశ్యత అంటరానితనం చాలా తీవ్రంగా సమాజాన్ని వేధిస్తుండేది. సమాజంలో అంటరానితనం అస్పృశ్యత అంటరానితనము తీవ్రంగా ఉండేది. ఆ విధంగా 1906వ సంవత్సరంలో ఆయన అస్పృశ్యత నిర్మూలన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లో దళిత సమస్యలను న్యాయ పంచాయతీలు అనేవి ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఏంటంటే ఒక న్యాయ వ్యవస్థ పంచాయతీ చేయాలంటే అక్కడ ఒక పంచాయతీ చేయాలంటే కుల పెద్దలకు రకరకాలుగా లంచాలు ఇచ్చే పద్ధతి ఉండేది. అంటే వాళ్ళకి ఒక పంచాయతీ చేయాలంటే ఒక కుల పెద్దకు కుండలు కళ్ళు, తర్వాత రకరకాల సొమ్ములు ఇట్లా వాళ్ళకి ఇవ్వాల్సి ఉండేది. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఇచ్చే పద్ధతి ఉండేది. దీన్ని నిరసించిన భాగ్యారెడ్డి వర్మ ఇలాంటి పద్ధతి వద్దు, ఈ శాకాహారులుగా ఉండండి, పద్ధతిగా ఉండండి, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన న్యాయ పంచాయతీలు అనే వాటిని తెరిపించాడు. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేశాడు. న్యాయ పంచాయతీలు అంటే జస్ట్ కోర్టులు లెక్క ఇప్పుడు పనిచేసేవి, నేటి కోర్టులు లెక్క అలాంటి న్యాయ పంచాయతీలు పనిచేసేవి. భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లో దళితుల సమస్యలను పరిష్కరించడానికి న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. అవి ప్రభుత్వ న్యాయస్థానాల వలె పనిచేసేవి. ప్రభుత్వ న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తాయో న్యాయ పంచాయతీలు కూడా అదే పద్ధతిలో పనిచేసేవి. భాగ్యారెడ్డి వర్మ ప్రధాన న్యాయమూర్తిగా వివరించేవాడు. ఆది హిందూ భవన్లో చాదర్ఘాట్లో ఉన్న ఆది హిందూ భవనంలో దీని ప్రధాన న్యాయస్థానం ఉండేది. సుప్రీంకోర్టు దీని ప్రధాన న్యాయస్థానం ఉండేది. అవి భాగ్యారెడ్డి వర్మ ప్రధాన న్యాయమూర్తిగా వివరించేవాడు. అంటే కింది కోర్టులో కేసు రిజిస్టర్ అయితే ఈ పంచాయతీ ఏంటో రిజిస్టర్ అయితే కింది కోర్టులో న్యాయం చెప్పేవారు. కింది కోర్టులో న్యాయం చెప్తే వారు అంగీకరించకపోయినట్లయితే ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి పైకోర్టుకు వెళ్ళేవారు. భాగ్యారెడ్డి వర్మ న్యాయమూర్తిగా ఉండేవాడు. అలాంటి న్యాయస్థానము చాదర్ఘాట్లో ఉన్న ఆది హిందూ భవనంలో ఉండేది. ప్రధాన లేక కేంద్ర న్యాయ పంచాయతీ చాదర్ఘాట్లోని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ భవనంలో ఉండేది. కేంద్ర పంచాయతీ ప్రధాన కోర్టు అంటారు. ఇక్కడ ప్రధాన లేక కేంద్ర న్యాయ పంచాయతీ అనేది చాదర్ఘాట్లోని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ భవనంలో ఉండేది. ఇక్కడ ఈ కింది నుంచి ఏమైనా కింద స్థాయిలో జడ్జీలు చేసిన ఏమైనా విషయంలో అభ్యంతరాలు ఉంటే ప్రధాన కోర్టుకు భాగ్యారెడ్డి వర్మ న్యాయ పంచాయతీకి వచ్చేవారు. ఆయన తీర్పులు ఇచ్చేవాడు, సరిచేసేవాడు. తర్వాత ఈ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ భవనంలో ఒక గ్రంథాలయం ఉండేది. ఒక పఠనాలయం అంటే రీడింగ్ రూము, తర్వాత బాలబాలికలకు పాఠశాలలు కూడా భాగ్యారెడ్డి వర్మ నిర్వహించడం జరిగింది. హరిజనుల సమస్యల పరిష్కారం కోసం భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ అని తెలుగు వారపత్రిక నడిపాడు. హరిజనుల సమస్యలను పరిష్కారం చేసే కొరకు భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ అని తెలుగు వారపత్రికను కూడా ఆయన నడపడం జరిగింది. తర్వాత జగన్మిత్ర మండలి భాగ్యారెడ్డి వర్మ జగన్మిత్ర మండలి అనే సంస్థను 1906వ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. ఇది ప్రిలిమినరీకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జగన్మిత్ర మండలి ఎప్పుడు ఏర్పడిందని గతంలో అడిగారు. జగన్మిత్ర మండలి ఏ సంవత్సరంలో ఏర్పడిందని అని అడిగారు. తర్వాత జగన్మిత్ర మండలిని ఎవరు స్థాపించారని అడిగారు. కాబట్టి ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ జగన్మిత్ర మండలిని భాగ్యారెడ్డి వర్మ స్థాపించాడు. జగన్మిత్ర మండలి 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు 1906వ సంవత్సరంలో స్థాపించబడింది. భాగ్యారెడ్డి వర్మ జగన్మిత్ర మండలి అనే సంస్థను 1906లో ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే జగన్మిత్ర మండలి అనే సంస్థ సభ్యులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1925వ సంవత్సరంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చింది. అంటే వరదలు, ప్రకృతి బీభత్సవాలు,
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ సంస్థ ఈ సంస్థ సభ్యులు ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ సభ్యులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 1925 సంవత్సరంలో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చింది. హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వీరు రోగులకు సేవలు అందించడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మ స్వస్తిక్ దళ్ అనే సంస్థను 1915లో ఏర్పరిచింది. భాగ్యారెడ్డి వర్మ స్వస్తిక్ దళ్, ఇది కూడా ఒక స్వచ్ఛంద సంస్థ. స్వస్తిక్ దళ్ అనే సంస్థను 1915 సంవత్సరంలో హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ సభ్యులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తర్వాత ఈయన ఇంకా ఆది హిందూ వాలంటీర్ సంస్థలను ఏర్పాటు చేయడం, ఆది హిందూ వాలంటీర్ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. జగన్మిత్ర మండలి 1906 సంవత్సరంలో ఏర్పడిన జగన్మిత్ర మండలి 1911 నాటికి మన్య సంఘంగా పేరు మార్చుకుంది. ఇది ఈ జగన్మిత్ర మండలి అనే సంస్థ, మన్య సంఘం అనేది బాల్య వివాహాలను నిరోధించడము, దేవదాసి, జోగిని వంటి సాంఘిక దురాచార నిర్మూలనకై పనిచేసింది. చిన్నప్పుడే పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం, బాల్య వివాహాలను నిరోధించే పని పెట్టుకుంది. తర్వాత దేవదాసి జోగిని అంటే చిన్నప్పుడే అమ్మాయిలను దేవునికి అంకితంగా ఇస్తారు. ఆ అమ్మాయిలు ఆ దేవాలయంలో ఉండి దేవునికి సేవలు చేస్తూ, ఆ సమాజానికి సేవలు చేస్తూ బతకాలి. అలాంటి వ్యవస్థ జీవితాంతం ఆ అమ్మాయి కానీ ఆమెకు పెళ్లి కావడానికి కానీ, ఆమె సంతానానికి పెళ్లి కావడానికి కానీ అవకాశం ఉండదు. కాబట్టి దేవదాసి వ్యవస్థ అని ఒక ప్రాంతంలో అంటే, జోగిని వ్యవస్థ అని ఇంకొక ప్రాంతంలో అంటారు. కాబట్టి అంటే ఒకటే పద్ధతి కానీ పేర్లు మాత్రం మారుతాయి. కొన్ని ఏరియాస్లో దేవదాసి, జోగిని అంటారు, శివసత్తులని కూడా అంటారు. ఈ విధంగా దేవదాసి, జోగిని వంటి సాంఘిక దురాచారాలు నిర్మూలనకై ఆమె పనిచేసింది. జగన్మిత్ర మండలి 1906 సంవత్సరంలో ఏర్పడిన జగన్మిత్ర మండలి 1911 నాటికి మన్య సంఘంగా ఏర్పడి ఈ వ్యవహారాలను, బాల్య వివాహాలను నిరోధించడం, దేవదాసి వ్యవస్థను, జోగిని వంటి సాంఘిక దురాచార నిర్మూలనకై ఈ సంస్థ పనిచేసింది. ధర్మవీర్, తర్వాత వామన్ నాయక్, తర్వాత పాండురంగ జోషి, తర్వాత మాడపాటి హనుమంతరావుల సాయంతో ధర్మవీర్, వామన్ నాయక్, పాండురంగ జోషి, మాడపాటి హనుమంతరావుల సాయంతో భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లోని అంబర్పేటలో ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆది హిందూ సామాజిక సేవ సమాఖ్య 1921 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యను ఏర్పాటు చేశాడు. 1921 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య అనే సంస్థను ఏర్పాటు చేశాడు. మొదటి ఆది హిందూ సదస్సు 1921 సంవత్సరంలో హైదరాబాద్లో నిర్వహించబడింది. మొదటి ఆది హిందూ సదస్సు 1921 సంవత్సరంలో హైదరాబాద్లో నిర్వహించబడింది. ఈ సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారంటే టీజే పాపన్న అనే బెల్గాం వాసి ఈ మొదటి ఆది హిందూ సదస్సుకు అధ్యక్షత వహించాడు. తర్వాత 1924లో వరకు జరిగిన ఆది హిందువుల మహాసభలకు అనేక సభలు జరిగినాయి. 1921 నుంచి 24 వరకు 3 ఆది హిందూ సభలు జరిగినాయి. 22, 23, 24 సంవత్సరాల్లో ఈ విధంగా మొదటి సదస్సుకు మనకు ఆయన టీజే పాపన్న అధ్యక్షత వహిస్తే మిగిలిన 3 సదస్సులకు 1921 నుంచి 24 వరకు అనేక సదస్సులు జరిగినాయి. ఈ సదస్సులకు అనేక మంది హిందువుల మహాసభలకు, ఆది హిందూ సభలకు కేశవరావు, తర్వాత వామన్ నాయక్, తర్వాత రాజా ధన్రాజ్ గిరిలు, వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా అధ్యక్షత వహించారు. అంత 1921 సంవత్సరంలో ఆది హిందూ సదస్సుకు టీజే పాపన్న అనే బెల్గాం వాసి అధ్యక్షత వహిస్తే 1922 సంవత్సరంలో జరిగిన సదస్సుకు కేశవరావు అనే అతను అధ్యక్షత వహించాడు. తర్వాత 1923లో జరిగిన సదస్సుకు వామన్ నాయక్ అధ్యక్షత వహించాడు. తర్వాత 1924లో జరిగిన ఆది హిందూ సదస్సుకు రాజా ధన్రాజ్ గిర్ అనేవాడు అధ్యక్షత వహించడం జరిగింది. 1930 సంవత్సరంలో జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ సమావేశంలో భాగ్యారెడ్డి వర్మ పాల్గొని అంటరానితనం నిర్మూలన మొదలైన హరిజన విద్యాభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు చేయించాడు. మొదటి ఆంధ్ర మహాసభ 1930 సంవత్సరంలో జోగిపేటలో జరిగింది. ఈ జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభ సమావేశంలో భాగ్యారెడ్డి వర్మ పాల్గొన్నాడు. భాగ్యారెడ్డి వర్మ పాల్గొని అంటరానితనము నిర్మూలన, హరిజన విద్యాభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు మొదటి ఆంధ్ర మహాసభలో ఆయన తీర్మానాలు. అదేవిధంగా 1931 సంవత్సరంలో రెండవ ఆంధ్ర మహాసభ సమావేశాలు దేవరకొండలో జరిగాయి. ఈ సమావేశాల్లో భాగ్యారెడ్డి వర్మ పాల్గొని ఆది హిందువుల హక్కుల కోసం ప్రత్యేక ప్రతిపాదన చేయగా ఆ తీర్మానాలన్నీ కూడా
ఈ సమావేశంలో నెగ్గడం జరిగింది. ఈ సమావేశంలో మాటూరి బలరామయ్య, చిత్తారయ్య, అరిగే రామస్వామి వంటి దళిత నాయకులు పాల్గొన్నారు. తర్వాత ఆది హిందూ ఉద్యమ ప్రచారానికి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అనేక నాటకాలు వేశారు. అనేక నాటకాలు ఆది హిందూ ఉద్యమం ప్రజల్లో పోవడానికి, దళితులను చైతన్యపరచడం చేయడానికి అనేక నాటకాలు వేశారు. ఈ నాటకాల్లో ప్రధానమైనది ఏంటంటే మాటి మాటికి ప్రదర్శించే నాటకం ఏంటంటే సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ఎక్కువగా ప్రదర్శించేవారు. తెలంగాణ దళితుల జాగృతికి చేసిన కార్యక్రమాలు 1925వ సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ వర్గాల కళాకారులను ప్రోత్సహించడానికి వారు చేసిన పెయింటింగ్లు శిల్పాల ప్రదర్శనను హైదరాబాద్లోని రెసిడెన్సీ బజారులో బ్రిటిష్ రెసిడెన్స్ ఉన్న బజార్ను రెసిడెన్సీ బజార్ అంటారు. ఆ విధంగా రెసిడెన్సీ బజార్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1925వ సంవత్సరంలో ప్రేమ్ థియేటర్ మైదానంలో ఆది హిందూ యూత్ జిమ్నాస్టిక్స్ పోటీలను భాగ్యారెడ్డి వర్మ నిర్వహించడం జరిగింది. 1931వ సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ బౌద్ధ మతం వైపు ఆకర్షితులు కావడం జరిగింది. ఆ విధంగా భాగ్యారెడ్డి వర్మ వైశాఖ పౌర్ణమి రోజున మొదటిసారిగా బుద్ధ జయంతిని నిర్వహించడం జరిగింది. తర్వాత పద్మజానాయుడు, ఆనాటి ప్రముఖ నాయకులైన పద్మజానాయుడు, ఆదిపూడి సోమనాథరావు, చంద్రవర్మ తదితరులు దీనిలో పాల్గొన్నారు. బుద్ధుని జయంతిలో వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. చివరి బుద్ధ జయంతిని భాగ్యారెడ్డి వర్మ 1937 సంవత్సరం మే 25న జరిపించాడు. చివరి బుద్ధ జయంతిని భాగ్యారెడ్డి వర్మ 1937 సంవత్సరం మే 25వ తేదీన ఆయన జరిపించడం జరిగింది. ఈయన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఆత్మగౌరవ ఉద్యమాలకు కూడా భాగ్యారెడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. ఈయన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకు కూడా మన భాగ్యారెడ్డి వర్మ నాయకత్వం వహించాడు. 1917వ సంవత్సరంలో బెజవాడలో జరిగిన పంచమ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. 1913వ సంవత్సరంలో ఆర్య సామాజికుడైన బాజీ కృష్ణారావు భాగ్యారెడ్డికి వర్మ అనే బిరుదును ప్రదానం చేయడం జరిగింది. భాగ్యారెడ్డి వర్మకు హైదరాబాద్లో ధర్మవీర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సభలో శివశ్రేష్ఠి అని బిరుదు ఇచ్చాడు. ధర్మవీర్ నాయక్ అనే వారి ఆధ్వర్యంలో భాగ్యారెడ్డి వర్మకు హైదరాబాద్లో ధర్మవీర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సభలో శివశ్రేష్ఠి అని బిరుదు ఇచ్చాడు. 1925వ సంవత్సరంలో గుంటి మల్ల రామప్ప నాయకత్వంలో మాతంగ జనసభ ఏర్పాటు చేయడం జరిగింది. మాతంగ జనసభ అనే దాన్ని ఏర్పాటు చేశారు. 1927 సంవత్సరంలో మల్లేపల్లిలో భాగ్యారెడ్డి వర్మ అధ్యక్షతన మాతంగ సభ జరిగింది. తర్వాత 1937 సంవత్సరంలో అరుంధతిలో చైతన్యానికి జాంబవర్ణ సేవా సమితి కృషి చేసింది. 1925 సంవత్సరంలో మహాత్మా గాంధీ 3 సార్లు హైదరాబాద్ దర్శించడం జరిగింది. దానిలో భాగంగా 1929 సంవత్సరంలో ఒకసారి మహాత్మా గాంధీ హైదరాబాద్ను దర్శించాడు. మహాత్మా గాంధీ హైదరాబాద్ను దర్శించినప్పుడు భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగును ఆది హిందూ చాదర్ఘాట్లో ఉన్న భాగ్యారెడ్డి వర్మ స్థాపించిన చాదర్ఘాట్లో ఉన్న హిందూ సోషల్ సర్వీస్ లీగును ఆది హిందూ పాఠశాలను మహాత్మా గాంధీ సందర్శించి వారి పనితీరును ఆయన ప్రశంసించడం జరిగింది. తర్వాత దళితుల కోసము ఏర్పాటు చేసిన అనేక విద్యా సంస్థలు వీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి విద్యా సంస్థల్లో 1910వ సంవత్సరంలో ఇసామియా బజార్లో, తర్వాత లింగంపల్లిలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. తర్వాత ఎంఎల్ అదయ్య అనే అతను సికింద్రాబాద్లో ఆది హిందూ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 1934 నాటికి 26 దళిత పాఠశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా నిజాం ప్రభుత్వం చేపట్టి నిజాం ప్రభుత్వాన్ని నడిపింది. భాగ్యారెడ్డి వర్మ దేవదాసి వ్యవస్థ నిర్మూలన సంఘాన్ని స్థాపించాడు. అంటే దేవునికి అంకితం అయిపోయిన చిన్నప్పుడే ఏదో ఒక సాంఘిక దురాచారము కావాలని ఆనాటి భూస్వాములు పెత్తందారులు చిన్నప్పుడే కొంతమంది అమ్మాయిలు, కొంతమంది బాలికలను కావాలని తీసుకుపోయి దేవదాసిగా మార్చివేసే సందర్భాలు ఉన్నాయి. అంటే బలవంతంగా చిన్న పిల్లలను తీసుకెళ్ళి, అమ్మాయిలను తీసుకెళ్ళి దేవునికి అంకితం అని చెప్పేసి వాళ్ళను దేవునికి అంకితంగా ఇవ్వడం జరుగుతుండేది. అలాంటి పద్ధతిలో వాళ్ళు పెరిగిన వాళ్ళని ఏమంటారని దేవదాసిలు జోగిందని అంటారు. ఆ విధంగా భాగ్యారెడ్డి వర్మ దేవదాసి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత దేవదాసి వ్యవస్థ నిర్మూలన సంఘాన్ని
నిర్మూలించడం కొరకు ఒక దేవదాసి నిర్మూలన సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది. అయిన కృషి వల్లనే ఆనాటి నిజాం ప్రభుత్వము దేవదాసి వ్యవస్థను నిర్మూలిస్తూ ఆయన నిజాం ప్రభుత్వం ఫర్మానా జారీ చేయడం జరిగింది. తర్వాత మరొక నాయకుడు బిఎస్ వెంకట్రావు మరొక దళిత ఉద్యమ నాయకుడు. భాగ్యారెడ్డి వర్మ తర్వాత బిఎస్ వెంకట్రావు కూడా ఒక గొప్ప దళిత ఉద్యమ నాయకుడు. హైదరాబాద్ రాజ్యంలో ఒక గొప్ప దళిత ఉద్యమ నాయకుడు. బిఎస్ వెంకట్రావు మహారాష్ట్రలో జ్యోతిబా పూలే నడిపిన ఉద్యమాలతో స్ఫూర్తిని పొందడం జరిగింది. జ్యోతిబా పూలే మహారాష్ట్రలో వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. ఆ విధంగా బిఎస్ వెంకట్రావు మహారాష్ట్రలో పూలే నడిపిన ఉద్యమాలతో స్ఫూర్తిని పొందడం జరిగింది. ఈయన దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డాడు. బిఎస్ వెంకట్రావు దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు పాటుపడడం జరిగింది. తర్వాత పూలే 1922 సంవత్సరంలో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించాడు. 1922 సంవత్సరంలో బిఎస్ వెంకట్రావు స్థాపించాడు. బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ అంబేద్కర్గా పేరుగాంచాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్ ఏంటంటే, గతంలో అడిగింది హైదరాబాద్ అంబేద్కర్ ఎవరు, హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధిగాంచింది ఎవరని అడిగారు. ఆ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ అంబేద్కర్గా ఎవరు ప్రసిద్ధిగాంచారంటే బిఎస్ వెంకట్రావు ప్రసిద్ధిగాంచాడు. ఈయనకు హైదరాబాద్ అంబేద్కర్గా పేరుండేది. తర్వాత ఈయన 1936 సంవత్సరంలో బిఎస్ వెంకట్రావు 1936 సంవత్సరంలో అంబేద్కర్ యూత్ లీగ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి దళిత యువకుల ప్రగతికి శ్రమించాడు. శ్రమించడం జరిగింది. బిఎస్ వెంకట్రావు 1938 సంవత్సరంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా 1938 సంవత్సరంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా పనిచేశాడు. 1938లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా పనిచేశాడు. 1939 సంవత్సరంలో బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాడు. తర్వాత 1946 సంవత్సరంలో స్థానిక సంస్థల తరపున 1946 సంవత్సరంలో స్థానిక సంస్థల తరపున హైదరాబాద్ శాసనసభ్యుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. 1947 సంవత్సరంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. అంటే నిజాం ప్రభుత్వంలో ఆయనే 1947 సంవత్సరంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. తర్వాత 1936 సంవత్సరం మే నెలలో బిఎస్ వెంకట్రావు పూణేలో ఉన్న మహాసభకు అధ్యక్షత వహించారు. మే నెలలో పూణేలో మహాసభ జరిగింది. దీనికి ఆయన అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత 1938 సంవత్సరంలో హైదరాబాద్లో డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ను బిఎస్ వెంకట్రావు ఏర్పాటు చేశాడు. డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అనే సంస్థను 1938 సంవత్సరంలో బిఎస్ వెంకట్రావు ఏర్పాటు చేశాడు. 1934 సంవత్సరంలో హైదరాబాద్ ప్రధాని అక్బర్ హైదరీని గెలిచాడు. 1934 సంవత్సరంలో హైదరాబాద్ దివాన్ లేదా హైదరాబాద్ ప్రధాని ఎవరంటే అక్బర్ హైదరీని బిఎస్ వెంకట్రావు కలుసుకొని దళితులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని, జనాభా ప్రాతిపదికన వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగా అక్బర్ని కలుసుకొని దళితులకు చట్టసభల్లో మంచి ప్రాతినిధ్యం ఉండాలి, జనాభా ప్రాతిపదికన వారికి ప్రత్యేక నియోజకవర్గాలు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. బిఎస్ వెంకట్రావు నిజాం నవాబును ఒప్పించి దేశంలోని తొలిసారిగా ₹1 కోటి షెడ్యూల్డ్ కులాల ట్రస్ట్ ఫండ్ పేరుతో దళిత సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయించడం జరిగింది. అన్ని చిన్న దళిత సంఘాలన్నింటినీ కలిపి హైదరాబాద్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్గా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అరుంధతి నాయకునిగా ప్రసిద్ధిగాంచిన సుబేదార్ సాయన్న అధ్యక్షతన 1925 సంవత్సరంలో ఆది హిందూ బస్తీలలో అనేక సభలు జరిగాయి. తర్వాత జీవదయ ప్రచార సభ స్థాపించి జంతుబలికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిలో భాగ్యారెడ్డి వర్మ, మల్లేశ్వరరావు, చిత్తారయ్య, అరిగే రామస్వామి, బలరామయ్య ముఖ్యులు. అంటే జీవదయ ప్రచార సభ అంటే వీళ్ళు జంతుబలికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక ఉద్యమం చేశారు. జీవదయ ప్రచార సభ అనే సంస్థ ద్వారా జంతువులను బలివరాదు అనే దానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ విధంగా ప్రముఖంగా ప్రచారం చేసిన వారు ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ, మల్లేశ్వరరావు, చిత్తారయ్య, అరిగే రామస్వామి, బలరామయ్య అనే వాళ్ళు
ఈ విధంగా జీవోదయ ప్రచార సభ ద్వారా జంతు బలికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1937 సంవత్సరంలో అరుంధతిలో చైతన్యం కోసం జాంబవర్ణ సేవా సమితి ఏర్పడింది. ఔరంగాబాద్ జిల్లాకు చెందిన బత్తుల శ్యాంసుందర్ నాయకుడు బత్తుల శ్యామసుందర్ అనేవాడు 1942 సంవత్సరం మే 30వ తేదీన మరట్వాడ పర్బనిలో జరిగిన డిప్రెసివ్ క్లాస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. అంటే మహారాష్ట్రలో ఉన్న మరట్వాడ ప్రాంతంలోని పర్బనీ జిల్లా కేంద్రంలో, పర్బనీ అనేది మరట్వాడలో ఉన్న ఒక జిల్లా కేంద్రం పర్బనీ అనేది. ఔరంగాబాద్ జిల్లాకు చెందిన బత్తుల శ్యామసుందర్ అనేవాడు 1942 సంవత్సరం మే 30వ తేదీన మరట్వాడ ప్రాంతాన్ని మహారాష్ట్రలోని మరట్వాడ ప్రాంతంలో ఉన్న పర్బనీ జిల్లా కేంద్రంలో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్ మహాసభకు ఆయనకు అధ్యక్షత వహించడం జరిగింది. బత్తుల శ్యామసుందర్ బిఎస్ వెంకట్రావుతో కలిసి దళిత జాతుల సమాఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్కు బత్తుల శ్యామసుందర్ అధ్యక్షునిగా పనిచేశాడు. తర్వాత 1944 సంవత్సరంలో నాగ్పూర్లో జరిగిన అఖిల భారత షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ మహాసభకు 1944లో నాగ్పూర్లో జరిగిన అఖిల భారత షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ మహాసభకు ఆయన హైదరాబాద్ నాయకులతో కలిసి బత్తుల శ్యామసుందర్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా 1954లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్కు ఆయన అధ్యక్షత వహించడం జరిగింది. 1968 సంవత్సరంలో భారతీయ భీమసేన అనే సంస్థను ఆయన వ్యవస్థాపన చేశాడు. తర్వాత అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసియేషన్ అనే పుస్తక రచయిత అయిన పిఆర్ వెంకటస్వామి శ్యామసుందర్ దళిత ఉద్యమ ప్రవేశాన్ని రెడ్ లెటర్ డేగా ఆయన అభివర్ణించడం జరిగింది. తర్వాత వివిధ దళిత పత్రికలు ఈ కాలంలో మరి దళితుల అభ్యున్నతికి, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక దళిత ఉద్యమాలు జరిగినప్పుడు ఈ పత్రికల ద్వారా ప్రజల్లో అభ్యుదయ భావాలకు అనేక పత్రికలు పనిచేశాయి. మరి ఆనాటి దళిత ఉద్యమాలను నడిపిన దళిత నాయకులు అనేకమైన పత్రికలు నడిపించారు. దళిత ఉద్యమంలో భాగంగా అనేకమైన పత్రికలు నడిపించారు. తెలంగాణలో అచ్చైన మొట్టమొదటి దళిత పత్రిక ఏంటంటే ది పంచమ. తెలంగాణలో అచ్చైన మొట్టమొదటి దళిత పత్రిక ది పంచమ అనే పత్రిక, దళిత పత్రిక. 1918 డిసెంబర్ 31 తేదీన జేఎస్ ముత్తయ్య సంపాదకత్వంలో ది పంచమ అనే పత్రిక వెలువడింది. ఇది ఆంగ్ల మాసపత్రిక. ఇది హైదరాబాద్ నుంచి ప్రచురితమయ్యేది. దీనిలో దళితుల స్థితిగతులను, దళితుల్లో ఉపకులాల గురించి చర్చించేవారు. 1936 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించాడు. హైదరాబాద్లో 1936లో భాగ్యారెడ్డి వర్మ భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించాడు. ఇది ఆది హిందూ అనే పేరు మార్చుకొని మాసపత్రికగా నడిచేది. 1926 సంవత్సరంలో హైదరాబాద్లోని చాదర్ఘాట్ నుంచి ఆదిశక్తి అనే తెలుగు మాసపత్రిక నడిచేది. దళితుల ఉద్ధరణ కోసం భాగ్యారెడ్డి వర్మ ఈ పత్రికను నడిపించేవాడు. ఆదిశక్తి అనే పత్రికను భాగ్యారెడ్డి వర్మ నడిపించేవాడు. మనకు హరిజన్ అనే పదం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, హరిజన్ అంటే ఎవరు తెచ్చారు, ఏ విధంగా హరిజన్ అనే పదం వచ్చింది అనేది అనే విషయానికి వస్తే నవజీవన అనే గుజరాతీ పత్రికకు ఒక పాఠకుడు సూచించిన పదమే హరిజన్. నవజీవన్ అనేది ఒక గుజరాతీ పత్రిక ఉండేది. ఈ పత్రికకు ఓ పాఠకుడు అంటే చదివేవాడు ఒక పదం సూచించాడు. అదేంటంటే హరిజన్ అనే పదాన్ని సూచించాడు. గాంధీజీ తన ఉపన్యాసాలలో వ్యాసాలలో వాడటం వల్ల ఇది బాగా హరిజన్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. 1937 సంవత్సరంలో గాంధీజీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు హరిజన్ అనే పదాన్ని ఆయనే వాడడం జరిగింది. పీసరి వీరన్న అనే వ్యక్తి కరీంనగర్, వరంగల్ జిల్లాలలో దళితుల వెట్టి చాకిరి నిర్మూలన ఉద్యమ నాయకుడు ఎవరంటే పీసరి వీరన్న. ఈ పీసరి వీరన్న ఈ విధంగా మహాత్మా గాంధీ హరిజన్ అనే పదాన్ని అనడం ఆయన వ్యతిరేకించి ఏమన్నాడంటే, మేము హరిజనులం కాదు, మేము ఆది హిందువులమని
తాము ఆది హిందువులు అని ఆయన అనడం జరిగింది. 1937 సంవత్సరం డిసెంబర్ 19న మజ్లిస్ ఇక్వినాన్ సంస్కరణలపై ఆది హిందువుల 43 శాఖల సమావేశం భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలో బిఎస్ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. 1937 సంవత్సరం డిసెంబర్ 19న మజ్లిస్ ఇక్వినాన్ అనే సంస్కరణలపైన ఆది హిందువుల 43 శాఖల సమావేశం భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలో బిఎస్ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. 1937 సంవత్సరం డిసెంబర్ 19న మజ్లిస్ ఇక్వినాన్ సంస్కరణలపై ఆది హిందువుల 43 శాఖల సమావేశం భాగ్యారెడ్డి వర్మ ఆధ్వర్యంలో బిఎస్ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఏం డెసిషన్ తీసుకున్నారంటే, ఈ సభలో హైదరాబాద్ రాష్ట్ర విస్తరణకు కాశీనాథరావు వైద్య రూపొందించిన అనధికార బిల్లుపై భాగ్యారెడ్డి వర్మ మాట్లాడుతూ, అది హిందువులకు ప్రత్యేక ప్రాతినిధ్యం గల 10 నియోజకవర్గాలను కేటాయించాలని తీర్మానం చేశారు. ఈ విస్తరణకు అంటే హైదరాబాద్ రాష్ట్ర విస్తరణకు కాశీనాథరావు వైద్య అనేవాడు ఒక బిల్లును రూపొందించాడు. ఆ బిల్లు పైన భాగ్యారెడ్డి వర్మ మాట్లాడుతూ, మాకు ఆది హిందువులకు మాకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలి, ఒక 10 అసెంబ్లీలో 10 నియోజకవర్గాలను మాకు కేటాయించాలి, ఆది హిందువులు కేటాయించాలని భాగ్యారెడ్డి వర్మ తీర్మానించడం జరిగింది. తర్వాత 1939 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ మరణాంతరము దళిత ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో టివి నారాయణ ముఖ్యమైనవాడు. టివి నారాయణ ఒక గొప్ప నాయకుడు, ముఖ్యుడు. ఐక్యరాజ్య సమితిలో నిజాం ప్రతినిధిగా వివరించిన ఈ శ్యామ్ సుందర్ రాసిన దేబర్న్ అనే గ్రంథం ఆనాటి హైదరాబాద్లో దళితుల స్థితిగతులను మనకు తెలియజేస్తుంది. హైదరాబాద్లో దళితుల స్థితిగతులను తెలియజేస్తుంది. ఈ విధంగా దళిత ఉద్యమాలు హైదరాబాద్ రాజ్యంలో బ్రహ్మాండంగా సాగాయి. దళిత ఉద్యమాలకు ప్రధానంగా నాయకత్వం వహించింది భాగ్యారెడ్డి వర్మ, తర్వాత బిఎస్ వెంకట్రావు, తర్వాత బత్తుల శ్యామసుందర్ మొదలైన వాళ్ళు ఈ విధంగా దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఈ విధంగా దళిత ఉద్యమాల గురించి మన గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న వచ్చినట్లయితే మనం ఈ విధంగా రాయొచ్చు. దళిత ఉద్యమాలు అనేవి క్రీస్తకం 20వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. దళిత ఉద్యమాలకు నాంది పలికింది భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ రాజ్యంలో. ఆ విధంగా దళిత ఉద్యమాలకు అనేక మంది నాయకులు ఆనాటి అస్పృశ్యతకు, అంటరానితనానికి, సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా దళిత ఉద్యమాలు జరిగాయి. కాబట్టి మనకు ఇంట్రడక్షన్ ఇచ్చేసి దళిత ఉద్యమాల్లో భాగ్యారెడ్డి వర్మ పాత్ర ఏంటి అనే అంశాన్ని, తర్వాత బిఎస్ వెంకట్రావు గురించి, తర్వాత అదేవిధంగా బతుల శ్యామసుందర్ గురించి, మిగిలిన నాయకుల గురించి మనం రాస్తే బాగుంటుంది. మీరంతా రాసి విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.